ఎఫ్టీఎల్ బఫర్ జోన్ పేర్లతో పేదల ఇల్లు కూల్చవద్దని కోరుతూ అఖిలపక్షం ఆధ్వర్యంలో సూర్యాపేట పట్టణంలోని 42, 30, 43 వార్డులకు చెందిన పేద ప్రజలు వేలాది మందిగా తరలివచ్చి గురువారం సూర్యాపేట జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా అఖిలపక్ష నాయకులు మాట్లాడారు. ఎఫ్టీఎల్ బఫర్ జోన్ పేర్లతో పేదల ఇల్లు కూల్చవద్దని కోరుతూ అఖిలపక్షం ఆధ్వర్యంలో సూర్యాపేట పట్టణంలోని 42, 30, 43 వార్డులకు చెందిన పేద ప్రజలు వేలాది మందిగా తరలివచ్చి గురువారం సూర్యాపేట జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా 42వ వార్డు కౌన్సిలర్ అంగిరేకుల రాజశ్రీ నాగార్జున, 30వ వార్డు కౌన్సిలర్ పల్స మహాలక్ష్మి మల్సూర్, 43వ వార్డుకు చెందిన కోఆప్షన్ సభ్యులు బత్తుల ఝాన్సీ రమేష్లు మాట్లాడుతూ గత 50 ఏళ్ల నుండి పేదలు సద్దల చెరువు పక్కన పక్కా ఇల్లు కట్టుకొని జీవిస్తున్నారని, వారు ఇంటి పన్ను, నల్లా బిల్లులు చెల్లిస్తున్నారని, వారంతా కూలీ పని చేసుకొని జీవించే పేదలని అన్నారు. కూలీ డబ్బులతో కుటుంబ పోషణ చేస్తూ స్వంత ఇంటి నిర్మాణం చేసుకొని వారి పిల్లల వివాహాలు అదే ఇంటిలో చేసుకొని మనవళ్ళు మనవరాళ్లతో కలిసి జీవిస్తున్నారని, అటువంటి పేదల ఇళ్ల వద్ద ఎఫ్టీఎల్ బఫర్ జోన్ల పేరుతో అధికారులు సర్వేలు చేయడంతో పేదలు భయంతో వణికిపోతున్నారని అన్నారు. 50 ఏళ్ల నుండి జీవిస్తున్న పేదల ఇల్లు కూల్చవద్దని కోరుతూ అఖిలపక్ష నాయకుల ఆధ్వర్యంలో గురువారం నాడు జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్కు 42, 30, 43 వార్డులకు చెందిన కౌన్సిలర్లు మరియు నాయకులు వినతి పత్రం అందజేశారు. సద్దల చెరువు పక్కన 3 ప్రభుత్వ పాఠశాలలు, పార్క్, కమ్యూనిటీ హాల్, హాస్టల్ భవనాలు ఉన్నాయని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు మీర్ అక్బర్, కట్టు శంకర్, చెంచల శేఖర్, గాలి సాయి కుమార్ తదితరులు పాల్గొన్నారు. మీడియా మిత్రులకు ధన్యవాదాలు. 30వ వార్డు, 42వ వార్డు, 43వ వార్డు, ఇక్కడి నుంచి అక్కడ దాకా 3 వార్డులు పోల్చుకుంటే 2000 ఇండ్లు దాదాపు సర్వే జరుగుతుంది. ఈ సర్వే ఎందుకు చేస్తారో అర్థం కావట్లేదు. ఈ సర్వే వల్ల ప్రజలకు ఎంత అన్యాయం జరుగుతుందంటే అసలు చెప్పలేనంత అసలు ఘోరం, చనిపోయే దాకా కూడా వస్తుంది. ఈ సర్వే మీరు హైదరాబాద్లో చేసుకోండి, అంతేగాని సూర్యాపేట గడ్డ మీద సూర్యాపేట ప్రాంతాల్లో ఎక్కడ కూడా చేయొద్దు. ఎందుకంటే ఇక్కడ ఉన్నది పేద ప్రజలు 50 సంవత్సరాల నుంచి ఉంటారు. 1 సంవత్సరం 2 సంవత్సరాలు కాదు, వాళ్ళు కబ్జా చేసిన వాళ్ళు కూడా కాదు, ప్రాపర్టీ కొనుక్కొని ఉన్నవాళ్ళు. మీరు ఉన్న వాళ్ళకి మీరు ఆల్రెడీ మున్సిపాలిటీకి ఇంటి పన్ను కట్టుకురు, ఇంటి నెంబర్ ఇచ్చిరు, ఇంటి నెంబర్ ఇచ్చింది కాక నల్ల నీళ్ళు ఇచ్చిరు, కరెంటు మీటర్లు ఇచ్చి కరెంటు బిల్లు కట్టుకురు, అన్నీ అయిపోయినాయి, ఎక్కడ కూడా బ్యాలెన్స్ లేదు. మీరు అన్నీ చేసిరు. ఈరోజు సర్వే అని ఎందుకు చేస్తారు సర్వే అని ఎందుకు కూలుస్తారు? పేద ప్రజలను ఎందుకు ఇది చేస్తారు మీరు? మేము అడుగుతున్నాం. మేము అందరం పేదల తరపున పేద ప్రజలు ఈరోజు కూలీ చేసుకొని బతికి ఈరోజు గూడు నిలబెట్టుకొని కొంతమంది ఇల్లు కూడా కట్టుకురు. ఆ ఇల్లు కట్టుకున్న వాళ్ళు ఈరోజు పోతుందంటే వాళ్ళు ఎటు పోవాలి? వాళ్ళకేంది ఇక్కడ ఇస్తాం అక్కడ ఇస్తామని చెప్పేసి అని అంటారు. ఎక్కడ వద్దు, మా ఊళ్ళు మాకే కావాలి, మా ఇల్లు మాకే కావాలి, మా సర్వే ఎటువంటి సర్వే వద్దు, హైడ్రా వద్దు, ఏది వద్దు. మేము ముంపుకు కూడా ఏ రోజు కూడా గురి కాలేదు. ఎక్కడ కూడా 30 సంవత్సరాల నుంచి కూడా మా 30వ వార్డులో కూడా ఎక్కడ కూడా వాటర్ వచ్చిందని కూడా మేము చెప్పలేదు. ఆల్రెడీ కట్ట కూడా వేసారు. కట్ట వేసినాక కూడా ఈరోజు కొత్తగా ఎఫ్టీఎల్ సర్వే అని, బఫర్ జోన్ సర్వే అని మేము ఏమైనా కంప్లైంట్ ఇచ్చినామా? వరదలు వచ్చినప్పుడు మా ఇళ్లలో వాటర్ వచ్చినాయని మేము మీడియా మిత్రులకు కూడా మేము ఏ రోజు కూడా కంప్లైంట్ ఇవ్వలేదు. మా ప్రజలు కూడా ఇవ్వలేదు. 20 సంవత్సరాల నుంచి కూడా మా ప్రజలు కూడా ఎక్కడ కూడా కంప్లైంట్ ఇవ్వలేదు. మీరు ఎందుకు ఈరోజు సర్వే చేస్తారు? ఎఫ్టీఎల్ అంతే ఎక్కడో మునిగిపోతే ఎక్కడో చేసుకోండి, అది కాదు. మా సూర్యాపేట గడ్డ మీద మీరు రావద్దు. మేము ఒకటే ప్రభుత్వానికి ఒకటే చెప్తున్నాం, రేవంత్ అన్న నువ్వు ఎలక్షన్ల ముందల పథకాల గురించి చెప్పినావు చెప్పా కానీ ఈ ఇండ్లు పోతున్నాయి ఇది పోతున్నాయి అని చెప్తే ఆ రోజు మిమ్మల్ని ఎక్కిద్దురో దించుదురో చేదురు. కానీ ఈరోజు ఎక్కిన తర్వాతకి సర్వే చేస్తున్న ఎఫ్టీఎల్ సర్వే అని అదని ఇదని చెప్పి ఈరోజు ప్రజలను ఓట్లు వేసిందాక ఓడం వల్ల, ఓట్లు అయిపోయినాక పోవడం వల్ల అంటే ఈ ప్రజలందరూ ఎటు పోవాలి? ఇప్పుడు వీళ్ళ పరిస్థితి ఏంటి? వీళ్ళని ఎవరు ఆదుకుంటారు? మీరు కనుక ఈ ఎఫ్టీఎల్ సర్వే చేయొద్దు, మా వార్డులలోకి రావద్దు, అసలు సర్వే కూడా జరగొద్దు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ సర్వే జరగొద్దు. మేము కోరుకునేది అదే. మేము కలెక్టర్ మాకు ఏం న్యాయం చేస్తారు, మాకు న్యాయమే చేస్తారని మేము కలెక్టర్ గారికి కోరుకుంటున్నాం. ధన్యవాదాలు. విషయం ఏంటంటే ఇక్కడ ఈ 3 వార్డులలో 30వ వార్డు, 42, 43 అత్యధికంగా పేదవాళ్ళే ఉన్నారు. వాళ్ళని ఆదుకోవాలి. ఎందుకంటే వాళ్ళకు ఉన్న గదులు 1, 2, 3 ఉన్నాయి, 2 గదులు. అయితే వాళ్ళను ఈరోజు నీళ్ళమట్టం చేస్తే వాళ్ళు ఎటుపోతారు? వాళ్ళకేం ఆధారం లేదు. నువ్వు ప్రభుత్వం తీసుకుంటే నేను వేరే ఉండొచ్చు, హైదరాబాద్ ఇట్లా అది వేరే సంగతి. కానీ ఇక్కడ సూర్యాపేటలో మాత్రము ఇక్కడ సద్దుల చెరువు దగ్గర వీళ్ళను నీళ్ళమట్టం చేస్తే చాలా దారుణం. అసలు ఇంకో విషయం ఏంటంటే ఆల్రెడీ కట్టేసారు. కట్టేసిన తర్వాత ఇండ్లకు పర్మిషన్లు ఇచ్చారు, హౌస్ ట్యాక్స్ కడుతున్నారు, నల్ల బిల్లు కడుతున్నారు. మేము ప్రజాప్రతినిధిగా మేము రోడ్లు వేసినాము, సీసీ రోడ్లు వేసినాము, అన్ని సౌకర్యాలు కల్పించిన తర్వాత ఎందుకు ప్రభుత్వము పేద ఇండ్లను నీళ్ళమట్టం చేస్తుంది, కూలగొడుతుంది? ఎందుకు ఈ సర్వేలు?
వాళ్ళు ఇవాళ ఏంటంటే టెన్షన్ గురవుతున్నారు వాళ్ళు. ఎందుకంటే సార్ రేపు మాకు వచ్చి మా ఉన్న గది కూలగొడితే మేము ఎక్కడ ఉండాలి, మేము ఏడ ఉండాలని వాళ్ళకి పోనీ ఏదైనా అసలు వాస్తవంగా మధ్యతరగతి ప్రజలు కూడా కాదు. ప్రభుత్వం సర్వే చేయండి, వాళ్ళు ఉన్న జీవించే ఆ ఇండ్లు ఎక్కడ ఉన్నాయి, ఎట్లా ఆ ప్రజల స్థితిగతులు ఎట్లా ఉంది తెలుసుకోవాలి. ఇప్పుడు మున్సిపాలిటీ కానీ ఏదైనా కానీ విషయం ఏంటంటే పాపం వాళ్ళు చాలా దారుణంగా ఉన్నారు. మరి ప్రభుత్వం ప్రజాపాలన కాబట్టి ప్రజలు దృష్టిలో పెట్టుకొని వారికి న్యాయం చేస్తే బాగుంటుంది. లేకపోతే ప్రజల నుంచి తిరుగుబాటు వస్తే ఈ ప్రభుత్వం ఉండదు. అది మేము కోరుకునే